డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను. అమ్మ సంతకం చేయాలి. ఇవాళ మంచి రోజు కాదట. ఆస్తి కోడల పేరు రాస్తే మంచి రోజు ఎలా అవుతుంది? ఈ రోజు చాలా బాగుంది, సంతకాలు పెట్టమనండి. పెళ్ళం పేరు మీద ఆస్తి అంతా అప్పచెప్తుంది. ఆ తర్వాత దాని చేతిలో కీలుబొమ్మైపోతావురా. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. రాసిస్తానని మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంట వంట లేదు. పెళ్ళం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంట వంట లేదురా. మొగుడు చెప్పు చేతుల్లో పెళ్ళం ఉండాలి గాని. పెళ్ళాన్ని చెప్పినట్టు మొగుడు వినకూడదు, నిజమే. కానీ ఏం చేస్తాం? ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని, అది మొగుడు. నువ్వు సంతకం పెట్టమ్మా. పెట్టవే. ఇవిగో డాక్యుమెంట్స్. అమ్మ సంతకం చేసింది. ఏమిటండి ఆస్తి పేపర్లు అలా ఆమదందాగిన మొహం పెట్టిస్తారు? నవ్వుతూ ఇందా తీసుకో అని ఇవ్వకూడదు? అలాగే. నువ్వు నోట్లో నాలుక లేని మగాడివి. నాలుక లేదా? ఎందుకు? పొట్టి రుచిని చూడటానికి మాత్రమే. మీ ఆవిడ చెప్పిన దానికంతా అందాన తారా అనడానికి మాత్రమే పనికొస్తుంది. మీ భార్య వల్ల చాలా రోజులు బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధకు అలవాటైపోయావు. ఈ ఇంటి పెత్తనమంతా మీ ఆవిడదే. మీ భార్య ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఆవిడ శరీరంలో లేదు. నా ప్రాణం నాలో లేదు, నీలో ఉంది. నువ్వు నాలో ఉన్నావు. తల్లి, నీ అనుగ్రహం ఎల్లప్పుడూ నా యందు, నా కుటుంబం యందు, నా బిడ్డల యందు, నా బిడ్డల యందు తరగకుండా ఉండేట్టుగా ఎప్పుడు కాపాడు తల్లి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి మీద ఉండే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు నీ అనుగ్రహం కోసం. తల్లి, ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా కాపాడు. ఏడుగొండలవాడా వెంకటరమణ, నాయన నేను చెప్పినట్టు నీ మొక్కుబళ్ళని తప్పకుండా తీరుస్తున్నాను. ఒక్క సహాయం చెయ్యి. ఆ మహాలక్ష్మితో చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ ఉండమని కాస్త సిఫార్సు చేయనాయన. నీకు ఒక రత్నం లాంటి కూతురు ఉంది. పేరు కూడా రత్నమే. నువ్వు చెప్పాలా నేను చెప్పాను? మీరే చెప్పండి స్వామి. ఆ కూతురు తల్లి పోలిక, కానీ లక్షణాలన్నీ నీవే. సరే, ఆ అమ్మాయికి పెళ్లి అయిందో లేదో చెప్పండి చూద్దాం. అనుమానంతో ఎందుకు పిలిచావు? అయ్యో, గుర్తు తక్కువ. అదొక పెళ్ళా? ఆ పెళ్లిలో గొడవ జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా. నేను ఇంట్లో ఉండిపోబట్టే కదా అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను. కట్నం లేకుండా నేను తీసుకొస్తే మా నాన్న తంతానంటున్నాడు. కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానంటుంది మా అత్తగారు. ఇప్పుడు నేనేం చేయను? ఏడవద్దంటున్నాను. అంటా నీకే. మీరు చెప్పిందంతా నిజమే అనుకోండి, కానీ ఈ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతోంది? నేనున్నాగా. ఉన్నావా చిలక్క? ఉంటావు. ఉన్నవే. ఎందుకు? మీ అమ్మేమంటుంది? ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట. ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఏం వేసుకోను? లంగాలు వేసుకోనా? వేసుకోండి. వేసుకోనా? లంగాలు వేసుకోనా? లంగాలు వేసుకోనా? అమ్మొచ్చినా సరే, అమ్మొచ్చినా సరే. ఏమిట్రా? ఏమిటి ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావేంటి? అదే అమ్మకి అమ్మ, అమ్మమ్మ. అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? అవునవును. ఏమిటి మరి గాంట్రించేస్తున్నావు పులిహోర మెళ్ళ వేసుకుని? అరిచినంత మాత్రం మగాడి కాలేవు. వెళ్ళి పనులు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు. మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే? వస్తున్నా నీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. నీకు సూర్య చంద్రుడు లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. బాయ్. నిజమే. కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు. ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు. అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిగ్రీ తీసుకున్నాడు. మావిడేమో అప్పు తీర్చుంటుంది. అందుకని మిగిలింది నేను చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాల పడ తిరుగుతున్నాడు. ఒక బిడ్డ
తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో, నీ ఆవిడి చేతుల్లో ఉంది. ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు, వంటంతా అలాగే ఉండిపోయిందే. ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే? 11ంటికి నేను ఫోన్ చేస్తానని నీకు తెలుసు కదా. పెద్దతనం ఆకలి ఉండలేను. ఈ కాలం పిల్లలకన్నీ చెప్పి చెప్పి చేయించాలి. త్వరగా కానీ. ఒరే ఎక్కడున్నారా సన్నాసి? మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే? హీరో ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు. ఈ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిఏ ఫైనల్ ఇయర్. బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 3. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు. అంతా కరెక్ట్ గా చెప్పారండి. చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతులు ఇచ్చారు, ఈ పంచ పెద్దవాడాలు ఇచ్చారు. మరి అప్పుడు ఇది ఒక ఇంట్లో తత్తిరం చేశారు, అప్పుడు ఇచ్చారు. ఒకటి నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఈ రేఖ ఎందుకు దాచావు? ఎందుకు దాచావు? అయ్యో నేను దాచలేదు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని, వాడి ఆస్తిని మీ ఆవిడి చేతిలో పెట్టిపోయింది. అవునా? ఏమిటా ఇది? పాలు వెతకమంటే ఇంకా ఇక్కడే అహోరిస్తున్నావు? నువ్వు బలేనరే. నలుగురు నన్ను తొలగ చూస్తున్నారు. ఎందుకు? ఏమైందని? నాకు డబ్బు లేదని నా బలేటోళ్ళు నాకు ఇచ్చి నేను మా ఊరు వెళ్ళిపోతాను. సన్నాసి అదే. ఒరే నీ 10 ఎకరాలు నా దగ్గర ఎక్కడ ఉందా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు. నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త. వాళ్ళ మక్కెలు విరగొడతాను. నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ వెతాలు. ఇదిగో చూడకెలా, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ నలుగురు వెధవాలే కాదు, ఇంకా 10 మంది వెధవాలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా? పడైపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో జాగ్రత్తగా ఉంటుంది. మా పిన్ని తోమంటి మరి నాకు పొట్టి పొడుగు ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తించాలి. అబ్బా నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాబోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? వచ్చావు అని సాగదీయడానికి, వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేస్తుంది బావా. నువ్వు ఎట్టా అన్నా సరే నేను వచ్చాను. నేను చచ్చాను. ఇక లోపలికి పో. అక్కయ్య, అక్కయ్యకి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చెచే ఏ మొహం పెట్టుకొచ్చావురా అక్కయ్య అంటూ? పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు సిగ్గు లేకుండా కూతుర్ని వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య, అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే? నేను ఎట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు. 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో తీసుకో, చూస్తూ ఉండు. ఒంటికి ఇంటికి బంగారం పూత పూయించేస్తాను. ఏరా 50 ఎకరా నా పేరు రాశావా? కారణం? కారణమా? దీనికి అన్నానుగా అందుకు. ఓ అదే విషయం. నేరు అనగా నక్క జిత్తులు అప్పారావు జక్కలపాడు. ఒరేయ్ ఇందులో ఏం చిక్కులు లేవు కదా? అలాంటివి ఏమైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా, పిల్లనిచ్చుకునే చోట ఇట్టటి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే దానికేం లేరా. ఇదిగో చూడు ఒరేయ్, దేవుడున్నాడ్రా. నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా, సూర్యం కూడా వస్తాడుగా. అప్పుడు ఎంత తొందర ఇవన్నీ నించోనే మాట్లాడేది. కూర్చోవాలి. నేను ఎప్పుడో తప్పుడు చూశాను, ఇప్పుడు ఇంత అయింది. రాండి కూర్చున్నారే. ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా జరిపించేస్తే కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు, వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి. దీనికి మాటలు కూడా వచ్చారు. కూర్చో కూర్చో. ఇదిగో చూడు. చూడక్కయ్య, నువ్వు అండం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా?
ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, వరుసకి తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తున్నాడు సూర్య. వాటితో కూడా మాట చెప్పి